నమస్కారం. ఈ రోజు బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గడం మనం చూసాము. ఈ నేపథ్యంలో అసలు గోల్డ్ రేట్ ఇంకా తగ్గే అవకాశం ఉందా? దాంతో పాటు వెండి కూడా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు గో బంగారం కానీ, వెండి కానీ కొంటే ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఎన్ని రోజులు మనం వెయిట్ చేయొచ్చు? ఇంకా ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? ఈ పూర్తి వివరాలు మనతో పాటు షేర్ చేయడానికి బిజినెస్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇవాళ గోల్డ్ రేట్ అలాగే వెండి తగ్గడం చూసాం మనం. సో కొన్ని రోజుల నుంచి కాన్స్టాంట్ గా ఉండింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు తగ్గింది. సో ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఈ రోజు అసలు ఎంత తగ్గింది గోల్డ్ అలాగే వెండి? యాక్చువల్గా ఇవాళ ఇంటర్నేషనల్ గా $4,000 దగ్గర స్టేబుల్ గా ఉందండి. ఇండియాలో ఉమ్, రేట్ వచ్చి 40,000 48,500 ఆ రేంజ్ ఉంది. అలాగే వెండి చూసుకుంటే ఇంటర్నేషనల్ గా $57-58 దగ్గర ఉంది. ఇండియాలో అయితే 2,19,500 అలా ఉంది. సో చాలా రోజుల నుంచి 2 lakh వెండి వచ్చి 2,20,000 నుంచి 2,30,000 మధ్యలో, అలాగే గోల్డ్ వచ్చి 1,40,000 నుంచి 1,44,000 మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. సో దాదాపు ఈ నెల మొత్తం జూలై మొత్తం అలాగే ట్రేడ్ అవుతుంది. అంటే మేజర్ గా సపోర్ట్స్ ఇక్కడ $4,000 దగ్గర మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. అది బ్రేక్ అయిందంటే ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకా డౌన్ అవుతుందా అన్నట్టుగా. బట్ నెల రోజుల నుంచి కూడా అక్కడ సస్టైన్ అవుతుంది. బట్ అయితే బ్రేక్ డౌన్ అవుతుందా అనడానికి సంకేతాలు కూడా ఇక్కడ టెక్నికల్ గా కూడా కనపడుతున్నాయి. సో ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ టైం సపోర్ట్ తీసుకొని చాలా సార్లు 2,000 4,500 4,400 దాకా వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా స్లోగా నేరో రేంజ్ లో కనపడుతుంది. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి కొంచెం టెక్నికల్ గా వీకెస్ట్ ఏరియాలో ఉన్నాయి. సో ఒకసారి ఇది కనుక బ్రేక్ అయిందంటే మాత్రం బేరిష్ ట్రెండ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి గోల్డ్ సిల్వర్ ఇక సపోర్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ 1 week లో మనకు తెలుస్తుంది. సో ప్రెసెంట్ అయితే తగ్గుతున్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే. ఈవెన్ పెరిగినా కానీ ఎక్కువ పెరగట్లేదు. జస్ట్ ఇది 200 పాయింట్స్ $200 ఇంటర్నేషనల్ గా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా పెద్ద గోల్డ్ కి పాజిటివ్ న్యూస్, ఫెడ్ మీటింగ్స్ కానీ రేట్ కట్స్ కానీ ఏం లేవు. కాబట్టి నార్మల్ మార్కెట్ కోర్స్ ఎలా ఉందో చూడాలి. ఓకే సార్. ప్రస్తుతం ఇప్పుడు పెళ్లిళ్ళు అలాగే శ్రావణ మాసాల వ్రతాల టైం వచ్చేసింది కాబట్టి గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతుందేమోనని చెప్పేసి ఆడపడుచులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో తగ్గచ్చు అంటారా ఈ సీజన్ లో? అదే అన్నానండి, వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ఛాన్స్ ఉంది. ఇవాళ అంటే ఈ 1 week లో కనుక గోల్డ్ సపోర్ట్ తీసుకొని పెరగకపోతే ఇక డౌన్ సైడ్ ఛాన్స్ ఉంది. అయితే ఫస్ట్ సపోర్ట్ చూసుకుంటే ఒకవేళ 4,000 తగ్గితే నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే 3,700 నుంచి 3,500 ఇంటర్నేషనల్ రేట్ నేను చెప్పేది డాలర్స్ దగ్గర సపోర్ట్ వస్తుంది. అలాగే ఇండియన్ మార్కెట్ లో చూస్తే 1,35,000 మేజర్ సపోర్ట్ అనమాట. లాస్ట్ టైం కూడా చాలా సార్లు లాస్ట్ టైం జనవరిలో మార్కెట్ ఫాల్ అయినప్పుడు కూడా 1,28,000 1,30,000 దగ్గరికి వచ్చి బాగా అక్కడ స్టేబుల్ అయింది. అలాగే సిల్వర్ అయితే 2 lakhs మేజర్ గా వచ్చింది. ఆ తర్వాత 1,80,000 మేజర్ సపోర్ట్ గా వచ్చింది. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా సిల్వర్ వచ్చి 2 lakhs దగ్గర మేజర్ గా సపోర్ట్ రావచ్చు. ఆ తర్వాత 1,80,000. ఓవరాల్ గా ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకోకపోతే మాత్రం కొంచెం బేరిష్ ట్రెండ్ ఛాన్స్ ఉంది. సో అందరికీ కూడా ఇంకా తగ్గే రేట్లు కనపడుతుంది. సో అయితే ఇలాగే తగ్గుతూ తగ్గుతూ 10 గ్రాముల గోల్డ్ లక్షకు చేరుతుందేమో అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లక్షకు వస్తుందంటారా? అదే చెప్పబోతున్నా అండి. అందరూ ఏంటంటే ఇప్పుడు తగ్గుతుంది కదా అని హ్యాపీ ఫీల్ అవ్వరు. ఇంకా లక్షకు వస్తుందా, 50,000కి వస్తుందా, 80,000కి వస్తుందా ఇలా అనుకుంటారు అనమాట. కానీ రియలిస్టిక్ థాట్ ఏంటంటే మనకి గోల్డ్ సిల్వర్ ఓవరాల్ గా ఏంటంటే అవి ఆ, అంత డౌన్ అయినా కానీ డిపెండ్ అవుతాయి. సో యావరేజ్ గా ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ గా కూడా బ్యాంక్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కంట్రీస్ కానీ అన్ని కూడా గోల్డ్ రిజర్వ్స్ మీద ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మేజర్ గా గోల్డ్ ని విపరీతంగా డౌన్ చేయనివ్వరు. మళ్ళీ ఫుల్ బ్యాక్ అయితే వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ గా రెసిస్టెంట్ ఏదైనా డౌన్ ట్రెండ్ వల్ల కొంత వచ్చినా గానీ మళ్ళీ మీరు అన్నట్టు ₹1,00,000కి వచ్చింది అలాంటి అది చాలా తక్కువ అనమాట. రేర్ కేసెస్ లో ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ఒకసారి పెరిగాక మళ్ళీ అదే ఒరిజినల్ రేట్ అనేది రాదు. ఒక 20% కరెక్షన్ వస్తుంది. కానీ మళ్ళీ ఓవరాల్ గా డౌన్ అవటం అనేది జరగదు అనమాట. ఎందుకంటే యావరేజ్ గా ఇయర్లీ 20% గ్రోత్ అయితే గోల్డ్ లో ఉంది. ఎవ్రీ యావరేజ్ గా 15-20% గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి 1,25,000 వరస్ట్ కేసులో చెప్తే 1,25,000 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంతేగాని ఇంకా మళ్ళీ వెళ్ళిపోతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసుకోండి.
తర్వాత మళ్ళీ డౌన్ అయినప్పుడు ఇంకా అడ్వాంటేజ్, అంతేగాని ఇప్పుడు ర్యాలీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదనమాట. కాబట్టి గోల్డ్ మళ్ళీ ర్యాలీ వెళ్ళిపోవచ్చు కూడా. అంటే మేము చెప్పేది ఏంటంటే మేజర్ సపోర్ట్స్ దగ్గర ఉంది కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలని చేసుకోండి. ఒకవేళ తగ్గితే ఇంకా అడ్వాంటేజ్ కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. సో గోల్డ్ రేట్ ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, లేదంటే కొన్ని రోజులు ఆగి ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? ఇప్పుడు ఈ పాయింట్కి ఏంటంటే 50% ఒక మీరు కొనాల్సిన అనుకున్న గోల్డ్ 50% ఇక్కడ కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ బాగా తగ్గింది కాబట్టి మళ్ళీ ర్యాలీ కూడా రావచ్చు. అందుకని ఇంకో 50% వెయిట్ చేయండి. వెయిట్ చేసి బెస్ట్ రేట్ వచ్చినప్పుడు మీరు బై చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు తగ్గుతుంది ఇంకా ఇంకా డౌన్ అయిపోతుంది అని చెప్పేసి మనం ఏంటంటే ప్రాబిలిటీ ఎక్కువ లేదు డౌన్ సైడ్, కొంత రావచ్చు మేజర్గా, అక్కడ హోల్డ్ అవుతుందని చెప్పలేము. కాబట్టి కొంత ఇక్కడ బై చేసుకోవటమే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది అనమాట. ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఒక 2 years 1 year హోల్డ్ చేస్తాం అనుకున్నారో అప్పుడు డౌన్ ద లైన్ 1 year 2 years చూసుకున్నప్పుడు ఆర్జన్లో మళ్ళీ గోల్డ్ 1,70,000 1,80,000 వరకు కూడా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మంచి బెస్ట్ రేట్ లో ఉంటారు. అందుకని ఇమీడియట్ గా కొన్ని అమ్మేస్తారు అనే వాళ్ళకి సజెషన్ కాదు. సో కొంత ఇన్వెస్ట్ చేసుకోండి, కొంత డౌన్ అయ్యాక మళ్ళీ యాడ్ చేసుకోండి. సార్ వెండి చూసుకున్నట్లయితే 4 లక్షల వరకు వెళ్ళిపోయి ఒకటేసారి 2.5 లక్షల వరకు కూడా దిగి రావడం జరిగింది కదా. సో ఇంకా డౌన్ ఫాల్ చూడొచ్చు అంటారా వెండిలో? వెండిలో కూడా డౌన్ ఫాల్ అనేది, వెండిలో ఇప్పుడు ప్రెసెంట్ వీక్నెస్ అయితే కనపడుతుంది. ఇప్పుడు 2,20,000 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఇది బ్రేక్ ఏంటంటే 2 lakhs వస్తుంది. అక్కడి నుంచి బ్రేక్ అయితే మళ్ళీ 1,80,000 దాకా ఛాన్స్ ఉంది. అయితే ఇలా డౌన్ అవడానికి ఛాన్సెస్ కూడా 50-50 ఉన్నాయి. చాలా సార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పెరిగిపోయిన రోజులు ఉన్నాయి. అయితే వెండికి ఏమవుతుందంటే సిల్వర్ కి ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, సోలార్ ప్యానెల్స్ లో కానీ, అలాగే ఈ సెల్స్ లో కానీ, వీటన్నిటిలో కూడా సిల్వర్ వినియోగం ఉంది కాబట్టి, అలాగే వాటి యొక్క సేల్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి వెండికి ఎక్కువ వస్తుంది. ఈ మధ్య వెండికి ఏంటంటే ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ రావటం వల్ల డిమాండ్ తగ్గ ప్రొడక్షన్ ఉంది. అదే లాస్ట్ ఇయర్ డిమాండ్ తగ్గ ప్రొడక్షన్ లేదు కాబట్టి 4 లక్షల దాకా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు కొత్తది లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది మైనింగ్, దానివల్ల ఏమైందంటే ఈ ప్రొడక్షన్ సప్లై రావటం వల్ల ఈ వెండి కొంచెం నార్మల్ రేట్స్కి వచ్చాయి. ఈవెన్ దో వచ్చినా కానీ ఇంకా మార్కెట్లో అది పాజిటివ్ గానే ఉంది. కొంత డౌన్ అయినా కానీ మళ్ళీ బై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నల్ గా బాగానే ఉంటుంది. సో మరి వెండిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఎలా ఉంటుంది ఇన్వెస్ట్ చేస్తే? ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసే వాళ్ళు, ఒక 1 year 2 years ఆర్జన్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది రైట్ టైమే. అయితే సిల్వర్ లో ఈటీఎఫ్స్ బెస్ట్ ఆప్షన్ కనిపిస్తున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్ కానీ తీసుకుంటే బెటర్. అలాగే ఈ సిల్వర్ ఈ గోల్డ్ కూడా కొత్తగా ఉన్నాయి కాబట్టి డిజిటల్ లో తీసుకోవటం బెస్ట్ ఆప్షన్. ఫిజికల్ గా కన్నా కూడా డిజిటల్ లో బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ గా మనం తీసుకోవటం వల్ల అటు ఇంపోర్ట్ ఎక్కువ, ఫిజికల్ గా ఇండియా కూడా ఇబ్బంది, అలాగే మనకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం కూడా కనపడుతుంది. అలాగే డిజిటల్ లో తీసుకోవటం వల్ల మనకి ఇక్కడ స్టోరేజ్ ప్రాబ్లం ఉండదు, లాంగ్ టర్మ్ లో వెయిట్ చేయగలం, అలాగే ఫ్రెష్ ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. కాబట్టి వెండి కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ డిజిటల్ లో తీసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్ కింద చెప్తున్నాం. సార్ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు బంగారం అలాగే వెండి రేట్ల మార్పులపై అలాగే తగ్గడానికి సంబంధించి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయంటారు? యాక్చువల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయండి. అలాగే యుఎస్ డాలర్ కిను ఈ క్రూడ్ ఆయిల్ కి గోల్డ్ కి రిలేషన్ ఉంది. సో క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది, అలాగే డాలర్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ కూడా తగ్గుతుంది. సో ఈ మూడింటికి ఏంటంటే ఇన్వర్స్ రిలేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే సిల్వర్ క్రూడ్ ఆయిల్ ఒక రేంజ్ లోనే ఉంది. అంటే బాగా తగ్గిందని చెప్పలేం, పెరిగిందని చెప్పలేం. ఈ ట్రంప్ గారి స్టేట్మెంట్స్ వల్ల రోజుకో రకంగా ఆయిల్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా మేజర్ ప్రాబ్లం అంతా ఆయిల్ మీద ఉంది. కాబట్టి గోల్డ్ ని ఎవరు ఎక్కువ పర్చేజ్ చేయట్లా. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండాలంటే ముందు అసలు మనీ ఉండాలి కదా. కంట్రీస్ అన్ని కూడా ఈ ఆయిల్ పెరగడం వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల ఈ కమోడిటీస్ రేట్లన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ గోల్డ్ మీద పర్చేసింగ్ కి ఎవరు కూడా ప్రెసెంట్ ఇంటర్నేషనల్ గా ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు.
అంతా కూడా ఇప్పుడు ఆయిల్ మీద కొనుగోలుకు ఉంది కాబట్టి అందుకని గోల్డ్ కొంచెం తగ్గుతుంది వాల్యూ, అది దాని యొక్క ప్రైసెస్ తగ్గుతున్నాయి. సో ఇంటర్నేషనల్ ఇంపాక్ట్స్ అనేవి గోల్డ్ మీద సిల్వర్ మీద మేజర్ గా ప్లే అయ్యేవి ఇంటర్నేషనల్ ఇంపాక్ట్స్. సో మనందరం కూడా గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా అసలు ఇంటర్నేషనల్ ఏం జరుగుతుంది అనేది వాచ్ చేస్తుంటే మనకి గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ట్రాక్ అవుతుంది. సార్, మన ఏకాదశి నుంచి పెళ్లిళ్ళు, పండుగలు, శుభముహూర్తాలకు సంబంధించి డేట్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది గోల్డ్ కానీ వెండికి కానీ. సో ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవి రెండు కూడా పెరిగే అవకాశం ఉందంటారా? ఇండియన్ డిమాండ్ అనేది ఇంటర్నేషనల్ గా పోలిస్తే ఒక 10-20% ఉంటుందండి ఫిజికల్ డిమాండ్. సో కాబట్టి ఏంటంటే కొంత డిమాండ్ అయితే ఇండియాలో ఉంది. 800 టన్స్ ఎవ్రీ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ వరల్డ్ టోటల్ మీద కంపేర్ చేస్తే అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్ చేయట్లేదు. ఎక్కువగా గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటంటే ఫీచర్స్ కామెక్స్ లో జరుగుతుంటది, న్యూయార్క్ నైస్ లో ఉంటది, సో లండన్ మెటల్ ఎక్స్చేంజెస్ లో జరుగుతుండే. కాబట్టి ఫీచర్స్ ట్రేడర్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు అనమాట ఆ యొక్క రేట్ల మీద. సో కాబట్టి ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇండియన్ ఇంపాక్ట్ కన్నా సిగ్నిఫికెంట్ గా ఉండదు అనమాట. సో చాలా మంది ఇక్కడ ఆడవాళ్ళు కొనగానే రేట్లు పెరుగుతుంది అనుకుంటారు, కానీ అంత ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది గోల్డ్ మీద. బట్ ఓవరాల్ గా అయితే కొంత ఉంటుంది, కానీ ప్రైస్ ని కంట్రోల్ చేసేంత ఇంపాక్ట్ అయితే ఉండదు. సో కాబట్టి మన గోల్డ్ అంతా కూడా యుఎస్ మీద కంట్రీస్ దాని మీద ఇంటర్నేషనల్ దీని మీదే మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏమున్నాయి, ఆ ఈవెంట్స్ వల్ల గోల్డ్ కి ఎఫెక్ట్ అయ్యే ఈవెంట్స్ ఏమున్నాయి అనే దాని మీద ఎక్కువ ఉంటుంది ఇంపాక్ట్. రైట్ సార్. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్లు, సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిల్లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఫస్ట్ అయితే గోల్డ్ ఈటీఎఫ్స్ బెస్ట్ ఆప్షన్, లిక్విడిటీ చేసుకోవచ్చు, దాని మీద ప్రెడ్జ్ తీసుకొని మనీ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆప్షన్ ఏంటంటే ఈ గోల్డ్, ఈ సిల్వర్. అయితే ఈ గోల్డ్, ఈ సిల్వర్ లో ఏంటంటే మనం చెక్ చేసుకోవాల్సింది ముందు అసలు ఆర్బీఐ అప్రూవ్డ్ సైట్స్ అయినా అది యాప్స్ అయినా అనేది ముందు చూసుకోవాలి. అది 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. దానిలో మనకి థ్రెట్ కూడా ఉందన్నమాట. చాలా వరకు ఆర్బీఐ అప్రూవ్ లేని కూడా కొన్ని వచ్చి ఇబ్బంది పెట్టాయి. సో కాబట్టి అసలు వాటిలో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ కింద ఏంటంటే ఫిజికల్ గా థర్డ్ ఆప్షన్ మనం ఇంట్లో కొనుక్కోవడానికి ఆర్నమెంట్స్ కానీ గోల్డ్ బిస్కెట్స్ కానీ ఇవి చేసుకోవచ్చు. సావరిన్ బాండ్స్ అయితే లాస్ట్ టైం ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయలేదు, అవి ఇంకా కొంచెం బెటర్ గానే ఉంటాయి బాండ్స్ కూడా. సో గోల్డ్ ఆప్షన్స్ కి ఇవన్నీ కూడా మంచి ఉంటాయి. ఏదైనా కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లోనే గోల్డ్ సిల్వర్ వర్కౌట్ అవుతుంది, కానీ షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ లో పెద్ద రిటర్న్స్ రావు. సో మనం వెయిట్ చేస్తాం, లాంగ్ టర్మ్ అంటేనే వస్తుంటాయి. రైట్ సార్. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని చెప్తున్నారు కదా, మరి గోల్డ్, సిల్వర్ ఈ రెండింటిలో దేంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎందుకు? లాంగ్ టర్మ్ ఇప్పుడు ప్రెసెంట్ అంతకుముందు అయితే గోల్డ్ బాగా స్పీడ్ గా ఉండేది, ఇప్పుడు సిల్వర్ దాన్ని డామినేట్ చేస్తుంది. సో ఒక 65% సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి, 35% గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఆప్టిమం రిజల్ట్స్ వస్తాయి. అంటే గోల్డ్ సిల్వర్ యాక్చువల్ గా ట్విన్ బ్రదర్స్ లాగానే వెళ్తుంటాయి, కాదు ఇప్పుడు సిల్వర్ కొంత డామినేట్ చేస్తుంది గోల్డ్ మార్కెట్ ని. సో గోల్డ్ కన్నా ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి 65% సిల్వర్ పెట్టుకోండి, 35% గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో అలా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మినిమం 6 months నుంచి 8 months, అట్లీస్ట్ 1 year మీరు వెయిట్ చేయగలగాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ని కట్ చేయకుండా ఉండండి, అప్పుడు కానీ మనకి మంచి రిటర్న్స్ అనేది మీకు రాదు. రైట్ సార్. మరి ఇప్పుడున్న గోల్డ్ కానీ సిల్వర్ కానీ రేట్ల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒకటేసారి లంసమ్ గా ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేదంటే ఎస్ఐపి పద్ధతిలో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తగ్గుతుంది అంటారా? ఎలా చేస్తే బెటర్ అంటారు? ఇందులో ఇప్పుడు ఏంటంటే ఒక 50% లంసమ్ చేయండి, ఎందుకంటే సిల్వర్ లో 50% చేసుకోవచ్చు, గోల్డ్ అట్లీస్ట్ 30%, 40% చేసుకోవచ్చు. సిల్వర్ ఎందుకంటే ఇప్పుడు దాదాపు నెక్స్ట్ 4,50,000, 5 lakhs వెళ్ళే పొటెన్షియల్ ఉంది. డౌన్ సైడ్ అయితే చాలా క్యాప్ అవుతుంది, మాక్సిమం 1,80,000 వరకే ఛాన్స్ ఉంది. కాబట్టి సిల్వర్ లో 50% ఇన్వెస్ట్ చేసుకొని బై అండ్ డిప్స్ ఎస్ఐపి లాగా చేసుకోండి. గోల్డ్ అయితే గోల్డ్ కూడా ఒక 40% దాకా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా 10,000 తగ్గినా, మాక్సిమం తగ్గినా 10,000, 15,000 అంతకు మించి ఛాన్స్ లేదు, కాబట్టి ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రొజెక్షన్ అయితే ఇలా ఉంది ప్రెసెంట్. రైట్ సార్. ఫైనల్ గా ఈ గోల్డ్, సిల్వర్ అలాగే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అయినా మీరేం సజెస్ట్ చేస్తారు?
గోల్డ్ సిల్వర్ స్టాక్స్ మూడు కరెక్ట్ గా బ్లెండింగ్ చేయాలంటే ఒక మీరు సిల్వర్ 25%, గోల్డ్ 20%, మిగతాదేమో ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఏంటంటే అటు ఈక్విటీ మార్కెట్ కవర్ చేస్తాం, ఇటు గోల్డ్ సిల్వర్ రెండు కవర్ చేయగలం. సో 55% ఈక్విటీ మార్కెట్, 45% మెటల్స్ గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయటం మంచి పద్ధతి అని అనిపిస్తుందండి. సో ఇది ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అన్నిట్లో ఉంటాం, మెటల్స్ లో ఉంటాం, అటు ఈక్విటీస్ లో ఉంటాం, కాబట్టి మీకు బెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్ సార్. గోల్డ్ సిల్వర్ అలాగే స్టాక్స్ కి సంబంధించి ప్రస్తుతం ట్రెండ్ ఎలా నడుస్తోంది, ప్రేక్షకులకు అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నమస్తే.